ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి. నమస్కారం సార్. నమస్కారం. అయితే చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత లోకేష్, వాళ్ళిద్దరి తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని? కీలకమైన వ్యక్తుల్ని పక్క పంపించాలని వాళ్ళ టార్గెట్. మీరు కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి పరిస్థితులు వస్తాయని? అంటే అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు ఊహించలేదు. చంద్రబాబు గారికి మీకు అసలు ఆ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది? ఆ యాంగిల్లో యాక్చువల్గా ఆయన పిలిచి ఒకరోజు మాట్లాడారు. 97, 99లో లోకేష్ యాక్చువల్గా స్టూడెంట్ అవటం. మీరు కూడా టీచ్ చేసేవారా లోకేష్? నేను కూడా టీచ్ చేశాను. సో అలా గురు శిష్యుల బంధం అనేది పార్టీలో కనవేసుకోవాలి. సో ఇంత టార్గెట్ చేసినటువంటి నారాయణ గారి మీద అనిల్ కుమార్ యాదవ్ మిసాలు తిప్పారు, తొడలు కొట్టారు, ఛాలెంజ్ చేశారు, రెడీ అన్నారు. మరి ఏమంటారు ఇప్పుడు? అసలు నేను ఎప్పుడూ ఆయన కామెంట్ చేయలేదు. ఎందుకంటే సరే, బయటకైతే పొత్తులు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కూడా, కూటమిగా ఉన్నప్పటికీ కూడా, ఇంకా బీజేపీ ఎందుకో మీతో వివాహానికి సిద్ధమై తాళిగట్టి లోపల గుండెల్లో మాత్రం ఇంకా వైసీపీని అలాగే పెట్టుకోంది, జగన్ అలాగే పెట్టుకోంది అనేది బయట ఉన్నటువంటి టాక్. వైసీపీ వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళు మాతోనే ఉండాలి, మాతో ఉండాలి. కానీ మూడు పార్టీలు కలిసి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే మోడీ గారు ఎక్కడా కూడా పల్లెత్తు మాట జగన్ ని అనలేదు అనేది బహిరంగ సత్యం, అందరూ కూడా తెలుసు. లెట్ us wait and see. సో అప్పుడు చేదుగా మారినటువంటి బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా తీపిగా మారడానికి కేవలం తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే ఏకైక లక్ష్యం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేక హోదా చేస్తాను వీడు తేలేదని తప్పు చేశానేమో, రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడని అనిపించింది. నేను ఎప్పుడు డెసిషన్ ఒకసారి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తానండి. సో మళ్ళీ పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారే ఉండబోతున్నారు అనుకోవచ్చా? నమస్తే, నేను విజయ్. ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి మంత్రి, ప్రస్తుత మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ ప్రస్తుతం ఇక్కడ రాజకీయాల్లో ఆయన ఏ విధంగా తలమునకలైపోయారు, నిజంగా నెల్లూరు సిటీలో పోటీ ఏ స్థాయిలో ఉంది, ఎన్నికల రణక్షేత్రంలో ఇప్పుడు ఎన్నికల వ్యూహాలను నారాయణ ఎలా అమలు పరుస్తున్నారు, వెళ్దాం నారాయణ గారితో మాట్లాడదాం. మన ప్రశ్నలకు ఆయన ఏ విధంగా సమాధానాలు ఇస్తారు, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కూడా ఆయన ఏ విధంగా నివృత్తి చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. నారాయణ సార్కి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గరకు వచ్చేసాం. చాలా బిజీగా ఉన్నారు. ఓవైపు ఎమ్మెల్సీ ఉన్నారు, మరోవైపు ఇక్కడ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎలక్షన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. సో నారాయణ సార్ దగ్గరికి వెళ్దాం. సార్ నమస్తే. సార్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. కార్యకర్తలతో సార్ మా కోసం సుమన్ టీవీకి కొన్ని నిమిషాలు మీరు సమయాన్ని కేటాయిస్తారా? రండి సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్. సో ఫుల్ బిజీగా ఉన్నా కూడా మన కోసం నారాయణ గారు సమయాన్ని కేటాయించబోతున్నారు. సో ఆ ఇంటర్వ్యూలో నారాయణ సార్ ఎలాంటి విషయాల్ని మనతో షేర్ చేసుకుంటున్నారో మరి చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఏం సార్ టెన్షన్ ఎక్కడా కనిపించట్లేదు, చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. అంటే గెలిచేస్తాం, కొట్టేస్తాం అని నమ్మకం ఏమైనా కనిపిస్తుందా? అంటే జనరల్గా నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రన్ చేసేటప్పుడు చైర్మన్ కూడా ఎప్పుడు టెన్షన్ పడేవాడిని కాదు. ఎందుకంటే ఏదైనా మనం ఒక ప్లాన్గా ముందు ఒక ప్లాన్ వేసుకొని, స్ట్రక్చర్ వేసుకొని దాని ప్రకారం ముందుకు పోవటమే రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని నమ్మకం. అంతేగాని ప్రత్యర్థి మారిపోయాడు కాబట్టి రిలాక్స్డ్గా ఉన్నామని ఏమన్నా అనిపిస్తుంది? అటువంటి ఏం లేదండి. 2019లో కూడా ఇలాగానే నేను యాక్చువల్గా ఉండి ఎలక్షన్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఏంటంటే ఒక 6 months నుంచి కంప్లీట్గా ప్రజల్లో రోజు 8 గంటలు ఉంటున్నాను. ఎవ్రీడే 8 hours పబ్లిక్లో డోర్ టు డోర్. దాదాపు నెల్లూరులో 84,000 హౌస్ ఉంటే దాదాపు 60,000 హౌసెస్ని కంప్లీట్ చేశాను డోర్ టు డోర్. అందువల్ల ఇలా కూల్గానే నా అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూల్గానే ఉంటుంది. ఈరోజు ఎలక్షన్ కూడా కూల్గానే చేయడానికి ఉంది. సో ఇప్పుడు జగన్ సిద్ధమంటూ, మేమంతా సిద్ధమంటూ ప్రస్తుతం నెల్లూరులోనే ఉన్నారు. ఆయన ఒకటే మాట అంటున్నారు, ఈరోజు వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడానికి ప్రధానంగా కారణం తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం పార్టీయే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకునింది.
సో నిమ్మగడ్డ రమేష్ ఇదంతా చేశారు, ఆయన వల్లే దీనికి కారణం ఇదంతా అంటున్నారు, ఏమంటారు మీరు? అంటే వాలంటరీ వ్యవస్థకి ఎప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అగెనిస్ట్ కాదండి. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు మా పార్టీ అధినేత. వాలంటరీ వ్యవస్థలో ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళ స్కిల్ని బట్టి ఇంకా కూడా వాళ్ళని ప్రమోట్ చేస్తాం, ఇంకా చేస్తామని చెప్పాం. మేము చెప్పింది ఏంటంటే వాళ్ళని సచివాలయాలకు వచ్చి పెన్షన్స్ తీసుకోమంటే కాదు, మీరు ఇంటికే పోయే వాళ్ళని మా నాయకుడు యాక్చువల్గా లెటర్ రాయటం కూడా జరిగింది సిఎస్ వాళ్ళకి. కాబట్టి మేము వాలంటరీ వ్యవస్థకి ఎప్పుడూ అగెనిస్ట్ కాదు, వాళ్ళకి ఇంకా బెటర్గా చేస్తామని మా నాయకుడు చెప్పడం కూడా జరిగింది. అంటే మొదట్లో వాలంటరీ వ్యవస్థను అసలు తీసేస్తాము అని చెప్పినటువంటి తెలుగుదేశం నాయకులు ఎన్నికలు సమీపించే కొద్దీ ఓట్ల కోసం వాళ్ళు ఒకవేళ వ్యతిరేకం అవుతారు, అలాగే వాళ్ళ నుంచి లబ్ధి పొందుతున్నటువంటి వీరందరూ కూడా టీడీపీకి మైనస్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గానే వాలంటీర్ని కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు. మార్పు కారణం ఓట్లేనంటారా? వాలంటరీ వ్యవస్థ తీసేస్తామని మా నాయకుడు ఎప్పుడు చెప్పలేదండి. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, చాలామంది మాట్లాడారు. అట్లా కాదు, పార్టీ అధినేత చెప్పేది ఇంపార్టెంట్. ఆయన చెప్పేదాన్ని మేము క్యారీ చేస్తాం, కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఒకరిద్దరు చెప్పేది కాదు. పార్టీ అధినేత ఎప్పుడు కూడా అగెనిస్ట్గా చెప్పలేదు. ఇప్పుడైతే చాలా క్లారిటీగా చెప్పారు. ఏమనంటే వాళ్ళ యొక్క అర్హతను బట్టి వాళ్ళని ఇంకా ఎలా ప్రమోట్ చేయాలో ఆ విధంగా ప్రమోట్ చేస్తామని చెప్పడం. సో మీరు అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. అలాగే వేతనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు, మీరు పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా మా నాయకుడు చెప్పాడు, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ దాన్ని బట్టి ఎలా చేయాలో చేసి ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఒకటే, ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే సర్వీసెస్ బాగా ఉపయోగపడతాయో ఏ పార్టీ కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు మార్చరండి. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు హెల్త్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని కంటిన్యూ చేశారు, ఇంకా యాడ్ చేశారు, కానీ తీసేలా. అదేవిధంగా హౌసెస్ ఎన్టీ రామారావు గారు పేదలకు హౌస్ ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేశారు, తర్వాత రాజశేఖర్ కంటిన్యూ చేశారు, రోసే కంటిన్యూ చేశారు, కిరణ్ కుమార్ గారు కంటిన్యూ చేశారు, మళ్ళీ తెలుగుదేశం వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కట్టిన నీళ్ళని పక్కన పడేశారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ తీసుకోండి, పక్క స్టేట్ తీసుకోండి, తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ అంతకుముందు పెట్టారు. స్టాలిన్ కంటిన్యూ చేస్తాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, పేరు కూడా మార్చనని. కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేశారు. కాబట్టి మంచి నాయకుడు అనేవాళ్ళు ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో కంటిన్యూ చేస్తూ దానికంటే బెటర్ చేయటం జరుగుతుంది. మా యొక్క సిద్ధాంతం అదేవిధంగా చేస్తాం. సార్, తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే ఎన్నికల్లో విజయం సాధించడానికి మీకు ప్రధానంగా ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది జీరో అయిందండి. ఇప్పుడైనా పరిపాలన అంటే ఒకటి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి రెండు ఉండాలి. లేకంటే రెండు లేకుండా ఉంటే కుంటిపడుతుంది. సంక్షేమం చేయాలి, పేదల నిరుపేదలకి కొంత చేతినివ్వాలి ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం యువతను దృష్టిలో పెట్టుకుంటే, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారాలు సమృద్ధిగా పెరగాలి. అవి పెరిగినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకున్నది వాళ్ళ పిల్లవాడు సొంతగా వ్యాపారాన్ని చేసుకోవాలని కోరుకుంటారు, లేదంటే మంచి ఉద్యోగాన్ని చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్లో ఉన్నాయని వెళ్ళిపోయినాయి, ఎవరు రావటంలా. ఎందుకంటే ఈ అరాచక పాలనకు భయపడి రావట్లా. అందువల్ల యువత యొక్క భవిష్యత్తు అంధకారంగా ఉంది. మీరు ఏ దేశమైనా తీసుకోండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉంటుందో ఆ రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తాయి. ప్రశాంత వాతావరణం లేకుంటే ఇండస్ట్రీస్ రావు. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తిరిగాను, అమరావతి రాజధాని డెవలప్మెంట్కి, ఇండస్ట్రీస్ అప్పుడు తిరిగితే సింగపూర్, మలేషియా, చైనా, రష్యా, జపాన్, లైక్ అష్కాబాద్ తిరిగాను. ఎక్కడికి పోయినా మా దేశానికి వచ్చి ఇండస్ట్రీ పెట్టమంటే మీ దేశంలో ఎలా ఉంది వాతావరణం అంటే అల్లరి ఇల్లరు ఉంటాయా లేవని ఒకటో క్వశ్చన్. రెండోది మీకు కేంద్రాలకు ఉన్న సంబంధాలు లేదు. ఈ రెండు క్వశ్చన్స్ వేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అల్లర్లకి భయపడి ఒక్కరు కూడా లేరు. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం టోటల్ కొలాప్స్ అయింది. అందరూ హైదరాబాదు, కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రజల్లో ఈ యొక్క ఆందోళన ఉంది, నెగటివ్ ఉంది. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ సీటుకు తెలుగుదేశం వస్తుంది, మేము సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. సో విదేశాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా కేంద్రంతో మీకు సంబంధించి మీ రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత ఎలా ఉంది అని మీరే అడిగారు అంటున్నారు. సో బీజేపీ నుంచి అప్పుడు దూరం అవడం వల్లే గతంలో ఓడిపోయారు అనుకోవచ్చా? అంటే అప్పుడు ఎన్డీఏ నుంచి యాక్చువల్గా ఎందుకు వెళ్ళిపోయామంటే స్పెషల్ స్టేటస్కి అడిగామండి, అది ఇవ్వలేదు. ప్రజల్లో అది బలంగా ఉందనే ఉద్దేశంతో యాక్చువల్గా స్పెషల్ స్టేటస్ మేము పక్కకు రావడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాడు స్పెషల్ స్టేటస్ కానీ ఇచ్చుండుంటే, ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అది ఉంది, ఇది పెట్టారు ఆ పాయింట్.
దాన్ని ఇవ్వమని అడిగాం. అది ఇవ్వనప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము బయటకు రావడం జరిగింది యాక్చువల్గాను. అయితే ఈసారి ఏంటంటే మన రాష్ట్రం బాగా చితికిపోయింది, ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయింది. ఎందుకంటే ఒక రాష్ట్రం ఫైనాన్షియల్ సౌండ్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తే జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్లు వస్తాయి, అనేకమైన ట్యాక్స్లు వస్తాయి, మున్సిపల్ ట్యాక్స్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి లేనందువల్ల అవి బాగా తగ్గిపోయింది. అయితే ఈరోజు కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి కాబట్టి ఎన్డీఏలో మీరు చేరడం ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చేసామని మీరు చెప్తున్నారు. అప్పుడు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్న గ్యారెంటీ ఏమన్నా ఇచ్చిందా బీజేపీ కానీ ఎన్డీఏ అంటే వాళ్ళు క్లియర్ కట్గా ప్రత్యేక హోదా అనేది ఇండియా మొత్తంలో ఇంకా ఫర్దర్గా ఎవరికి ఇచ్చేలేదు పాలసీ తీసేసుకున్నారండి. అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎన్డీఏలో చేరడం జరిగింది. సో అప్పుడు చేదుగా మారినటువంటి బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా తీపిగా మారడానికి కేవలం తెలుగుదేశం పార్టీ అధికారం రావడమే ఏకైక లక్ష్యం అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేక హోదా చేస్తాను వీడు తేలేదనే దాంతో దాన్ని ఆయన సగం ప్రచారం చేశాడు. ఆయన కూడా తేలేకపోయాడు. అయితే కేంద్రమే సెంట్రలైడ్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుని ఫర్దర్గా ఈ దేశంలో ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వమని చెప్పి అది ఇవ్వటం వల్ల చాలా డిఫరెన్స్లు వస్తాయని, అందువల్ల ఆ పాయింట్ యాంగిల్ యాక్చువల్గా ఏంటంటే మేమున్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడున్నది ఇవ్వలేదు కాబట్టి అది ఫర్దర్గా రాదు కాబట్టి అట్లీస్ట్ మిగతా యాంగిల్లో అనేక సపోర్ట్ ఉంటాయనే దాంతో ఎన్డీఏలో చేరటం జరిగింది. సరే, బయటకైతే పొత్తులు టీడీపీ జనసేన బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కూడా, కూటమిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా బీజేపీ ఎందుకో లోపల బయట మీతో వివాహానికి సిద్ధమై తాళిగట్టి లోపల గుండెల్లో మాత్రం ఇంకా వైసీపీని అలాగే పెట్టుకోంది, జగన్ అలాగే పెట్టుకోంది అనేది బయట ఉన్నటువంటి టాక్. దానికి మీ అంటే అది వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారండి. ఎక్కడా మైనస్ అవద్దని వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు మాతోనే ఉంటామని. ఎలా ఉంటారు? ఎన్డీఏలో మేము డైరెక్ట్గా చేరాము, వాళ్ళతో షీట్లు షేర్ చేసుకున్నాం, ప్రతి జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కంబైన్డ్ మీటింగ్లు పెడుతున్నాం. నేను నెల్లూరులో బీజేపీ ఆఫీస్కి కూడా పోయి యాక్చువల్గా మీటింగ్ పెట్టాను. డిస్ట్రిక్ట్ మొత్తం పిలిచారు, వాళ్ళతో డిస్కషన్ చేసాం కంబైన్డ్గా చేయాలని. నిన్నే స్టేట్ సెక్రటరీ రాజేశ్వరం ఇంట్లో లంచ్కి ఒక 150 మంది బీజేపీ నాయకులను పిలిచింది, మేము పోయాం, చక్కగా డిస్కస్ చేసాం. కానీ మూడు పార్టీలు కలిసి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే అందులో మోడీ గారు ఎక్కడా కూడా పల్లెత్తు మాట జగన్ని అనలేదు అనేది బహిరంగ సత్యం, అందరూ కూడా తెలుసు. లెట్ us వెయిట్ అండ్ సీ. అంతేనంటారా? ఖచ్చితంగా. అంటే రాబోయేటువంటి సభల్లో అంతా కూడా జగన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారా? ఖచ్చితంగా లెట్ us వెయిట్ అండ్ సీ అన్నారు కదా. సో ఆ ప్లాన్ పక్కగా రెడీ చేస్తున్నారు అయితే. సో మీరే మాట్లాడిస్తారు అయితే? మాట్లాడలేదు, ఆయనే మాట్లాడతాడు, వారే మాట్లాడతారు. ఎందుకంటే అమిత్ షా ఎన్నోసార్లు అన్నారు కదా, చాలా కరప్షన్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇంకా కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ ఎంపిక కసరత్తు ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఓవైపు వైసీపీ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసింది, అలాగే 25 స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించేసింది. మేమంతా సిద్ధమంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్ర కూడా కంటిన్యూ అయిపోతుంది. కానీ ఇంకా టీడీపీ జనసేన బీజేపీ ఇంకా కూడా ఆ పొత్తులు సీట్లు ఈ వ్యవహారంలోనే ఇంకా అక్కడ మునిగి తేలే పరిస్థితి. అంటే ఇక్కడ కూటమి అండి, 3 పార్టీలు కలిసి కూటమైనాయి. అటువంటిప్పుడు కొద్దిగా ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకనంటే అటు అదే కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి సార్. మే 13నే, కేవలం ఇంకా కొన్ని వారాలు 99% కంప్లీట్ అయిందండి. 1% అక్కడక్కడ అలకలు ఉంటాయి. అవన్నీ కూడా మా నాయకులు పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళ హోదాన్ని బట్టి చేస్తామని ఆయనే పిలిచి మాట్లాడుతున్నారు. దాదాపు 99.9% సర్దుకున్నారు. ఎక్కడన్నా 0.01% అది కూడా ఒక 4-5 రోజులు సర్దుకోవడం జరుగుతుంది. అలాగే సార్, అమరావతి నిర్మాణంలో మీరు చాలా కీలక పాత్రను పోషించారు. అప్పుడు మంత్రిగాను మొత్తం వ్యవహారం అంతా కూడా భూసేకరణలో మొత్తం అంతా కూడా రెయిన్బోలో కష్టపడింది మీరే, అది అందరికీ కూడా తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత లోకేష్, తర్వాత వాళ్ళిద్దరు తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే యాక్చువల్గా నేను 1993 నుంచి తెలుగుదేశంలో ఉన్నానండి. 93 నుంచి యాక్చువల్గా హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో అనేక వర్క్స్ చేసేవాడిని. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే పార్టీ అధినేత చేసేవాడిని. అయితే 2014లో డైరెక్ట్గా మినిస్టర్గా తీసుకొని ఎమ్మెల్సీ చేశారు. తర్వాత 2019లో కంటెస్ట్ చేశాను. అయితే అమరావతి రాజధానికి నేను యాక్చువల్గా దానికి ముందు ఒక చిన్న కంటిన్యూషన్, ఎలా బాండింగ్ ఏర్పడింది సార్ చంద్రబాబు గారికి మీకు? అసలు ఆ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది? అంటే 1993 నుంచి నాకు కొంత తెలుసండి. తర్వాత ఏంటంటే యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయటం అవి చూసి ఎప్పుడు ఆయన నాలెడ్జీ అనేవాడు. నాలెడ్జీ రావాలా, ప్రజలకి రావాలనేది ఆ యాంగిల్లో యాక్చువల్గా ఆయన పిలిచి ఒకరోజు మాట్లాడారు. తర్వాత 98కి వచ్చేళ్ళకే వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా లోకేష్, అంటే 99కి ముందు ఎక్కడ కూడా నేరుగా పరిచయం లేదు? ఏదో పరిచయం ఉందండి, పరిచయం ఉంది యాక్చువల్గా. నేను పార్టీ కూడా
కొంత సర్వీస్ కూడా చేసేవాడిని. ఓకే. అయితే కొద్దిగా తక్కువ చేసేవాడిని ఇంత ఇది అంటే కాక. మొదటి నుంచి మీరు తెలుగుదేశం పార్టీ అభిమానంగానే ఉండేవారు. అభిమానం 93 నుంచి 93 నుంచి. అసోసియేషన్ 93 నుంచి. అంటే ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా పరిచయం ఉంది నాకు. అంటే ఎన్టీఆర్ హయాంలో కూడా అవును, రెవెన్యూ పరిచయం. మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా పరిచయం ఉంది. పరిచయం ఉంది. అంటే విద్యా సంస్థల అధినేతగా మీరు ఉన్నారు కాబట్టి అలాంటి పరిచయం. అలాంటి పరిచయం ఓకే. పరిచయం ఉంటూ కొన్ని సర్వేలు అవన్నీ ఆయన చేయించుకునేవాడు, అవన్నీ అంటే చేసేవాడు, బ్యాక్ ఎండ్ లో మీరు పార్టీకి సర్వీస్ చేసేవారు. సర్వీస్ చేస్తాను. ఓకే సార్. 97, 99లో లోకేష్ యాక్చువల్గా స్టూడెంట్ అవటం, అప్పుడు ఇంకా డైరెక్ట్ ట్యాక్స్ కావటం. అంటే స్టూడెంట్ అంటే ఎట్లా సార్, ఏ క్లాస్ ఏ టైంలో చెప్పగలరు? ఇంటర్మీడియట్ 11th and 12th యాక్చువల్గా చదివాడండి. ఎక్కడ సార్, ఏ బ్రాంచ్, ఏ ప్లేస్? అతనికి యాక్చువల్గా మా నారాయణ గ్రూప్లోనే చేర్చాలన్నారు. చేర్చాలంటే సెక్యూరిటీ యాంగిల్, అంటే అప్పుడు సెక్యూరిటీ థ్రెట్ ఉండేది. మా ఇచ్చి క్లోజ్ క్యాంపసెస్, అలా కాకుండా లిటిల్ ఫ్లవర్ క్యాంపస్ అయితే సెక్యూరిటీ బాగుంటుంది అనేది మేమే హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్లో జాయిన్ చేసాము. అయితే అతనికి మార్నింగ్ ఈవినింగ్ పర్సనల్గా మా నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి కొందరిని పంపించి స్పెషల్గా చేసాం. ఈ అచీవ్డ్ ఏ గుడ్ పర్సంటేజ్, 86%తో పాస్ అయ్యాడు. హీ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు అడిగిందంటే నాకు సీటు కాదు, సీట్ ఎక్కడైనా వస్తుంది, మా వాడికి కావాల్సిన నాలెడ్జ్ బ్యాంక్ అని. అలా పరిచయం ఏర్పడటం. తర్వాత మీరు కూడా టీచ్ చేసేవారా లోకేష్ నేను గారు? కూడా టీచ్ చేసేవారు. నేను కూడా టీచ్ చేసేవాడిని. తర్వాత యాక్చువల్గా సో అలా గురు శిష్యుల బంధం అనేది పార్టీలో ఇంకా తర్వాత ఆయన ఇంకా ఎక్కువ వర్క్స్ నాకు యాక్చువల్గా ట్రైనింగ్ ఫర్ మినిస్టర్స్, ట్రైనింగ్ ఫర్ ఎమ్మెల్యేస్ పార్టీ ఆఫీస్లో చేయమని నేను యాక్చువల్గా తర్వాత 2004 వరకు యాక్చువల్గా పార్టీ ఆఫీస్లో చేసేవాడిని. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ 2004 తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో నన్ను ఒక డైరెక్టర్గా చేశారు. అలా అసోసియేషన్తో కంటిన్యూ. సో బ్యాక్ ఎండ్లో పార్టీకి మీరు సర్వీస్ చేశారు కాబట్టి, సో ఇప్పుడు మీలాంటి నాయకుడు, ఒక రకంగా చెప్పాలంటే నాయకుడు కంటే కూడా ఒక పరిపాలన మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని మంత్రివర్గంలో తీసుకున్నారు అంతే. ఆ రోజు అదే 2014 దాకా నాకు యాక్చువల్గా ఆలోచన లేదు. ఎందుకంటే 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ 3 జిల్లాలు నేను మానిటరింగ్ చేశాను 4 months. అవి 34 సీట్లు, 25 గెలిచాము. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు, ఎలక్షన్ జరిగిన రోజుకి రిజల్ట్స్ వచ్చే మధ్యలో ఒకరోజు ఇలాగనే మాట్లాడుతూ, నారాయణ నువ్వు క్యాబినెట్కి వస్తావని అడిగారు. అప్పుడు దాకా నాకు అసలు ఒక ఎమ్మెల్యే కావాలి కానీ, మినిస్టర్ కావాలి కానీ, ఎమ్మెల్యే ఆలోచన లేదు. పార్టీకి సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఒక నిమిషం ఆలోచించా, ఎడ్యుకేషన్లో ఎంతో చేసాం, అయితే ఒక ఎడ్యుకేషన్ యాంగిల్లోనే సర్వీస్ చేయగలిగాం. ఒక మినిస్టర్గా అయితే డిఫరెంట్ యాంగిల్లో పేదలకు ఇల్లు కావచ్చు. సార్ కానీ వ్యాపార సంస్థలు ఉండి చాలామంది, ఇప్పుడు అంబానీలు కానీ అదానీలు కానీ ఎవరు కూడా రాజకీయాలు ఎప్పుడు నేరుగా రారు. ఎవరైనా కూడా వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మీలాగా ఒక చిన్న నెల్లూరు పట్టణం నుంచి దాదాపుగా జాతీయ స్థాయిలో దేశమంతా వ్యాపింపజేశారు. 1000 కోట్ల బిజినెస్ని మీరు టర్న్ ఓవర్ వచ్చే విధంగా మీ కృషితో జరిగింది. కానీ నేరుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు, మీరు కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి పరిస్థితులు వస్తాయని? అంటే అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఎందుకంటే హానెస్ట్గా చేశా. డబ్బుల కోసం రాజకీయాలకు రాలేదు. డబ్బుల కోసం అయితే ఇన్స్టిట్యూషన్ రన్ చేసి, ఇప్పుడు 28 రాష్ట్రాల్లో ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 50,000 మందికి జీతాలు ఇస్తున్నాం. అంటే 50,000 కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. అయితే ఒక ఎడ్యుకేషన్లో సర్వీస్ చేసాం. ఒక మినిస్టర్ అయితే డిఫరెంట్ యాంగిల్లో చేయొచ్చు అని యాక్చువల్గా వచ్చాను. అయితే ఇది కక్ష సాధింపుగా జగన్మోహన్ రెడ్డి చేయటం కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఏదైనా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాల వల్ల మేము యాక్చువల్గా ఈరోజు బయట ఉంటున్నాం. సో అదేవిధంగా ఒక 10th క్లాస్ పేపర్ని లీక్ చేశారు అనేది ఒక బాగా ఇదైంది, అప్పుడు బాగా డ్యామేజ్ అయింది. మీ విద్యా సంస్థల రెప్యుటేషన్ కూడా అది బాగా ఇంపాక్ట్ అయింది. సో ఒకసారి ఆలోచించారా, నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టే, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టే ఈ ప్రభావం అంతా కూడా నా పిల్లలు ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నా కూడా విద్యా సంస్థల మీద పడుతుంది, తప్పు చేశానేమో, రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను ఎప్పుడైనా అనిపించింది? నేను ఎప్పుడు డెసిషన్ ఒకసారి తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తానండి, వెనక్కి రాను. ఎందుకంటే ఏదైనా ప్రతి దాంట్లోనూ సమస్యలు ఉంటాయి. ప్రతి దాంట్లోనూ కొన్నిట్లో చిన్న సమస్యలు ఉంటాయి, కొన్నిట్లో పెద్ద సమస్యలు ఉంటాయి. రాజకీయం అయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని ఇటువంటి సమస్యలు వస్తాయని తెలుసు. కానీ ఇంత దారుణంగా చేస్తారని తెలియదు. ఎందుకంటే తెలుగు పేపరు నారాయణ గ్రూప్ వాళ్ళు లీక్ చేయాల్సిన అవసరం లేదు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఇంకో స్కూల్కి వస్తే, ఆడ నుంచి ఇంకో స్కూల్కి వస్తే, ఆడ నుంచి మా దగ్గర వైస్ ప్రిన్సిపాల్కి వస్తే వాడు గ్రూప్లో పెట్టాడు. ఆ గ్రూప్లో ఎవరు ఉన్నారు? పేపర్ వాళ్ళు, టీవీలో వాళ్ళు ఉన్నారు. అదే వాడు లీక్ చేయాలంటే ఆడెందుకు పెడతాడు? మా పిల్లలకి ఇస్తాడు. అది లీక్ కాదు, అసలు అది లీక్ అనే అంటానికి లేదు.
కానీ కక్ష సాధింపుతో చేసి, ఎందుకంటే ఈ 43 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, ఎంసెట్ అయినా, ఏ ఎగ్జామ్ జరిగే రోజైనా జరిగే 2 రోజుల ముందు నేను టెలికాన్ఫరెన్స్ పెడతాను. ఇండియా మొత్తం పెడతా ఆల్ అవర్ ఎంప్లాయీస్కి. నారాయణ గ్రూప్ ఇంతవరకు తప్పు చేయలేదు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కానీ చేయలే, పేపర్ లీకేజ్ కానీ, మీరెవరూ తప్పు చేయొద్దు, మీరెవరైనా తప్పు చేస్తే నేనే యాక్షన్ తీసుకోమని చెప్తానని చెప్తా. నన్ను అరెస్ట్ చేసే ముందు కూడా చెప్పాను, ఏది ఇండియా మొత్తం కాన్ఫరెన్స్ పెట్టి ఎగ్జామ్స్కి ముందు నేనే చెప్పాను. కానీ వాళ్ళు కక్ష సాధింపు చేసినప్పుడు మనం చేయలేము. దానివల్ల ఏమన్నా విద్యా సంస్థల మీద రెప్యుటేషన్ మీద ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏమీ లేదండి, జీరో రెప్యుటేషన్ ఎఫెక్ట్ ఏమీ లేదు, ఉండదు. ఎందుకంటే నేను మా ఎంప్లాయీస్ చాలా స్ట్రిక్ట్గా చెప్తా, ఎవరు తప్పు చేసినా నేనే కంప్లైంట్ చేస్తాను అని. అది అందరికీ తెలుసు. రాష్ట్రంలో నారాయణ ఎంప్లాయీస్ 50,000 మందికి చాలా క్లియర్ కట్గా తెలుసు, ఎవరు తప్పు చేయరు. అతను కూడా తప్పు చేయలేదు. యాక్చువల్గా 3 ఇన్స్టిట్యూషన్స్ దాటి అతనికి వస్తే అతను దీంట్లో గ్రూప్లో పెట్టాడు పాపం, ఇది పేపరు టీవీ అనే గ్రూప్లో. కాబట్టి ఇక్కడ మాల్ప్రాక్టీస్ ఏదో అరెస్ట్ చేయాలనేది అంతే. అది కూడా ఏంటంటే మీకు చెప్తున్నాను క్లారిటీగా, బాదుడు కార్యక్రమం చాలా హైప్ వస్తుండింది. అవును, చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో బాదుడు కార్యక్రమం చేస్తూ అప్పటికే పేపర్ లీక్ అయిపోయింది. లీక్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఎగ్జామ్ పెట్టలే గవర్నమెంట్, ఫస్ట్ టైం ఎగ్జామ్ పెట్టింది, ఎగ్జామ్ పెట్టినప్పుడే లీక్ అయిపోయింది, అంటే ఎగ్జామ్స్ పెట్టడం కూడా ఈ గవర్నమెంట్కి రాదని చంద్రబాబు నాయుడు గారు అక్కడ కామెంట్ చేశారు. నెక్స్ట్ డే తిరుపతిలో జగన్ గారి మీటింగ్ ఉన్నది. ఈయన ఏం చేశారు, జగన్ గారు సీఎం గారు, నారాయణ చైతన్య వాళ్ళు కావాలని మా మీద బోధ జల్లటానికి, మా యొక్క ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి అరెస్ట్ చేశారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సీఎం లెవెల్లో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అధికారులు దాని మీద పడతారు కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు. అంటే ఫ్యాబ్రికేటెడ్ ఇదంతా కూడా? ప్యూర్లీ ఫ్యాబ్రికేటెడ్, ఎవ్రీబడి నోస్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే మీ వాళ్ళని వాళ్ళు కొన్నారనుకోవచ్చా? మీ దగ్గర పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, మా వాళ్ళు ఎవరు అసలు లీక్ అయిందని చెప్పలేదు. మా వాళ్ళు ఎవరు లీక్ అయిందని ఎవరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ టీచర్, మా దగ్గర ఉన్న వైస్ ప్రిన్సిపాలే చాలా క్లియర్గా పోలీసు వాళ్ళకి చెప్పాడు, ఏది నాకు ఇలా వచ్చింది, నేను ఇలా గ్రూప్లో పెట్టానని. కానీ వాడిని కొట్టి తన్ని వాడి దగ్గర యాక్చువల్గా 2 రోజులు అరెస్ట్ చేసి 4 రోజులు వాడి దగ్గర రాయించారు. ఈ రోజు కూడా వాడు చాలా క్లియర్గా అవసరం లేదు, అసలు లీక్ చేయాల్సిన అవసరం లేదు. మా బ్రాంచ్లో ఎగ్జామ్ జరుగుతుంది కదా. ఎందుకు సార్ మీ మీద అంత టార్గెట్ చేయడానికి ఏంటి ప్రధాన కారణం ఏంటి? అంటే చాలా మంది మంత్రులు ఉన్నారు, చాలా మంది సింపథైజర్స్ ఉన్నారు, పార్టీకి బ్యాక్ ఎండ్లో చాలా మంది వ్యాపార సంస్థల అధినేతలు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒక్క నారాయణ గారి మీదనే ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు? అంటే నేను యాక్చువల్గా పార్టీకి లాంగ్ పీరియడ్ నుంచి అసోసియేట్ అయినాను. మీకు తెలుసు అమరావతి రాజధాని ఎలా చేసింది, ఈ రాష్ట్రంలో మున్సిపల్ అది ఎలా చేసింది, అన్నా క్యాండిడేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా పోర్ట్ఫోలియో వరకు మీకు అందరూ తెలుసు ఎలా చేసింది. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఉన్న కొద్దిమంది అంటే ఉన్నవాళ్ళలో కీలకమైన వ్యక్తి అనేది తెలుసు. కీలకమైన వ్యక్తుల్ని పక్కకు పంపించాలని వాళ్ళ టార్గెట్. సో ఇంత టార్గెట్ చేసినటువంటి నారాయణ గారి మీద అనిల్ కుమార్ యాదవ్ మీసాలు తిప్పారు, తొడలు కొట్టారు, ఛాలెంజ్ చేశారు, రెడీ అన్నారు. మరి ఏమంటారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు? నరసరావుపేటకి ఆయన ఎంపీ అభ్యర్థిగా వెళ్ళిపోయారు కదా. అసలు నేను ఎప్పుడూ ఆయన కామెంట్ చేయలేదు. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉంటే అసలు వాళ్ళని ఎప్పుడు నేను క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎవరికైతే పరిపాలన ఇస్తారో వాళ్ళ చేతిలో బడ్జెట్ ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా శాఖకు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ నా శాఖ నా చేతిలో ఉండింది. అదేవిధంగా మున్సిపాలిటీలో వచ్చే ఏదైతే ట్యాక్స్ ఉండే అవి కూడా నా చేతిలో ఉండింది. ఎందుకంటే మేము ఆర్డర్స్ చేస్తే ప్రజలకు సేవ కానీ డెవలప్మెంట్ కానీ చేసేవాళ్ళం. కాబట్టి ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ పని అది. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏంటంటే క్వశ్చన్ చేయాలి. ఆయన ఎంతసేపటికి నన్ను కామెంట్ చేసేవాడు. నేను ఒకటే చెప్పాను, నా పీరియడ్లో నేను చక్కగా డెవలప్ చేశా, ప్రజల కళ్ళ ముందు అవుతుంది, ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. దానికి అసలు డిబేట్ ఎందుకు, ప్రజలే చర్చించుకుంటున్నప్పుడు. అంత అభివృద్ధి చేసినటువంటి నారాయణ మంత్రిగా నెల్లూరు సిటీని, నెల్లూరు రూరల్ని, నెల్లూరు నగరాన్ని ఓవరాల్గా చూస్తే మరి ఎందుకు ఓడించారు ఇక్కడ ప్రజలు? ఒక ఛాన్స్ అనే దాంతో పోయారండి. ఎందుకు పోయానండి, ఇప్పుడు కూడా ఎక్కడికి పోయినా చెప్తున్నారు, సార్ గతంలో మేము మీ కోటే లేదు, ఒక ఛాన్స్ అని వేసాము, ఈసారి ఖచ్చితంగా మీకే ఓటేస్తాను చక్కగా ప్రజలు చెప్తున్నారు. అంతేనా? లేదంటే మీ పార్టీ వాళ్ళే మీకు వెనకుండి పక్క నుండి వెన్నుపోటు పడిచినటువంటి ఆ పరిస్థితుల వల్ల ఏముండవండి అవన్నీ? అంటే పుకార్లు ఒకరి మీద ఒకరు పడక చెప్పుకుంటుంటారు, అవన్నీ అవి కాదు. ఖచ్చితంగా ఒక ఛాన్స్. ఎందుకంటే నేను తిరుగుతున్నాను, ఈరోజు స్లమ్స్లో తిరుగుతుండా, డిఫరెంట్ ఏరియాస్లో తిరుగుతుండా, వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నారు, సార్ పోయినసారి
ఒక ఛాన్స్ అనేదంతా మేము వేసాం భ్రమలో. కానీ ఒక ఛాన్స్ అంటే మాకు బుద్ధి వచ్చింది. ఈసారి మీకే వేస్తామని చాలా క్లియర్‌గా స్పష్టంగా చెప్తాం. సో అప్పుడు చేసినటువంటి ఆ డెవలప్మెంట్‌ని ఇంకా గుర్తుంచుకో ఉన్నారా? ఖచ్చితంగానండి. ప్రజలు ఈరోజు ఎక్కడికి పోయినా సార్ ఈ ఎండ్ టు ఎండ్ రోడ్స్ మీరేసిందే. ఈ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వలేదు. ఈ వాటర్ లైన్ మీరేసింది. ఆ బ్లూ లైన్ చూపిస్తున్నారు. అక్కడ పార్కులు తిరిగిపోతే ఈ పార్కులు మీరు చేసినాయి సార్. జిమ్ పెట్టారు. అవన్నీ మెయింటైన్ చేయట్లేదు. ఇట్లా వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా సేవ చేస్తే గుర్తుపెట్టుకుంటారనేది అవే నిదర్శనం. సో అంత టార్గెట్ పెట్టినటువంటి నారాయణ గారి మీద ఒక బలమైన అభ్యర్థిని పక్కకు తప్పించి ఒక సాధారణ వ్యక్తిని బరిలోకి తీసుకురావడం వెనుకున్నటువంటి వ్యూహం ఏంటంటారు? అంత ఈజీగా వదిలిపెడతారనుకో. అంటే ఒకటేనండి, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంటుంది, మా స్ట్రాటజీ మాకుంటుంది. ఎప్పుడు కూడా పార్టీలు ఎవరి స్ట్రాటజీని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దట్ ఈస్ దేర్ ఇంటర్నల్. మా స్ట్రాటజీలో మేము ప్లాన్ చేసుకుని ముందుకు పోతాం. సో మీరైతే ఫ్రీ అయిపోయారు, ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయారు. సో అభ్యర్థి చాలా అనుకున్న స్థాయిలో బలంగా లేడు కాబట్టి గెలిచేసామనేటువంటి ధీమాలు ఎక్కువగా ఉన్నారు అనేది బయట చెప్తున్నటువంటి మాట. నేను ఈరోజు మార్నింగ్ 7 నుంచి 11:30 దాకా ప్రజల్లో తిరుగుతున్నానండి. మార్నింగ్ 7కి వెళ్తున్నాను, అప్ టు 11:30. అదేవిధంగా ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 దాకా ఈరోజు కూడా పబ్లిక్లో తిరుగుతున్నా. 60,000 హౌసెస్ని కంప్లీట్ చేశాను. మిగతావి కూడా ఎలక్షన్ లోపల కంటిన్యూ చేయడానికి తిరుగుతున్నా. ఎక్కడ కూడా రిలాక్స్ కాల. మా వాళ్ళని ఎవరిని కూడా రిలాక్స్ కానియటం వల్ల మా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు నిద్రబారు మమ్మల్ని నిద్రబారు అనే డైలాగ్లో వచ్చారు. వాళ్ళు కూడా కష్టపడి ప్రతి కార్యకర్త చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈరోజు నెల్లూరులో సిటీ కానీ రూరల్ కానీ 10 కాన్స్టిట్యున్సీ గెలుస్తాం. ఎంపీ కూడా గెలవటం జరుగుతుంది. అదేవిధంగా అంటే సిటీ అభ్యర్థి వైసీపీకి సంబంధించినటువంటి సిటీ అభ్యర్థి వల్లే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ముస్లింల వ్యతిరేకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అనేటువంటి ఆ లైన్ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. దానిపై మీరేమంటారు? అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడానికి కారణం అది కాదండి. ఎందుకంటే నేనే ఆయనతో మాట్లాడింది, నాతోనే ఆయన మాట్లాడింది కూడా ఫస్ట్. యాక్చువల్గా మా పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆయన ఒకటే అన్నాడు, నాకు పార్టీలో గౌరవం కావాలా. నారాయణ, నీకు చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవిస్తున్నారు మాకు తెలుసు. నేను కూడా వైఎస్ఆర్సీ పార్టీకి చాలా చేశాను, కానీ మాకు గౌరవం లేదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. అదే నీకైతే డైరెక్ట్గా వెళ్ళిపోతావు, ఇంటర్వ్యూ అవసరం లేదు, అవసరం లేదు, ఒక ఫోన్ కాల్ చేస్తావు, పిఎస్కి వెళ్తావు. నీకు ఆయన ఎంత బిజీగా ఉన్నా నీకు ఇమీడియట్గా మాట్లాడతాడు. మాకు అటువంటిది లేదు. నాకు కావాల్సింది కేవలం గౌరవం. నాకు డబ్బు అవసరం లేదు. నాకు బోల్డంత డబ్బు ఉంది. ప్రజాసేవ చేయటం కావాలా. మా పార్టీలో ప్రజలకు సేవ చేయడానికి అసలు ఆస్కారం కూడా లేదు. అదే నెల్లూరులో 2014-19 దాకా నువ్వు మంత్రిగా ఉండి నెల్లూరుని బ్రహ్మాండంగా డెవలప్ చేసావు. ఈరోజు ప్రతి ఒక్కరు నిన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కూడా నెల్లూరు పార్లమెంట్కి చేయాలనే కోరిక ఉంది, అందువల్ల నేను వస్తున్నానన్నారు. అదే మా నాయకుడికి చెప్పాను. మా నాయకుడు తీసుకురమ్మన్నారు, తీసుకుని మాట్లాడాము. ఆ విధంగా ఆయన పార్టీకి రావడానికి కారణం ఏంటంటే ప్రజాసేవ చేయడానికి వచ్చాడు. కానీ వేరే కారణాలన్నీ అక్కడక్కడ చెప్పేని వాడు పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. కేవలం ఆయన మీద ఒక అవ్వండ వేయటానికే చేస్తున్నారు, కానీ వేరేది కాదు. 2019కి ముందు ఇదే వీపీఆర్ పార్టీలోకి రావడానికి 3 సార్లు ప్రయత్నిస్తే ఆ 3 సార్లను కూడా కుదరనీయకుండా చేశారు మీ జిల్లా నాయకత్వం, అందులో మీరు కూడా ఉన్నారనేది వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ. ఇప్పుడు ఎందుకు ఆయన్ని హక్కున చేర్చుకున్నారు? అంటే బలమైనటువంటి అభ్యర్థులు లేరు కాబట్టి లోక్సభలో వీపీఆర్ని తీసుకున్నారు తప్ప వేరే కారణం లేదు అనేది వైసీపీ చెప్తోంది. అంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదంటే నేనైతే యాక్చువల్గా ఎప్పుడు కలవలేదు కూడా ఆయన. యాక్చువల్గా నేను కలవలేదు. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లలో లాస్ట్ 5 ఇయర్స్లో ఒక 4-5 సార్లు కలిసి ఉంటాడు. అంతకుమించి ఎప్పుడు నేను ఆయన ఇంటికి కూడా పోలేదు యాక్చువల్గా. ఈ మధ్య యాక్చువల్గా అంటే ఎప్పుడైతే మా పార్టీ ఆయన యాక్చువల్గా ఇలా ప్రజాసేవ చేయాలా, నీలాగా నాకు కూడా చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలని అన్నాడు. అప్పుడు నేను కాంటాక్ట్ చేయడం, తర్వాత మా నాయకుడితో చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ట్రబుల్ షూటర్ లాగా వెంటనే వీపీఆర్ని పార్టీలో తీసుకొచ్చేసారు. అయితే ఆ సమస్యని క్లోజ్ చేశారు. ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైనా కానీ పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో నాయకుడు చెప్పడం, నాయకుడు చెప్పిన ఆదేశాల ప్రకారం చేయడం చేయాలి. పార్టీలో ముఖ్య నాయకులు అంటే ఎవరైతే ట్రబుల్ షూటర్స్, సమస్య ఇలాంటి వారు సాల్వ్ చేయటం. నేను కావచ్చు, అలాంటి వాడు ఇంకా ఎంతమంది ఉంటారు సార్. అలాగే గతంలో జిల్లా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో మీరు లీడ్ చేశారు. ఇప్పుడు వీపీఆర్ గారు వచ్చారు, ఆయన ధనవంతులు, మీరు కూడా ధనవంతులు, ఇద్దరు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే. అయితే ఇప్పుడు మీ ప్రయారిటీ ఏమన్నా తగ్గుతుందనేటువంటి అనుమానం ఎక్కడన్నా ఉంది? అటువంటిది ఏమీ లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా జిల్లాలో డెవలప్మెంట్ వరకే చూసా, కానీ రాజకీయాల విషయంలో ఎక్కువగా నేను పెద్ద చేయలేదండి. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను. అంటే వాళ్ళ నుంచి అలా ఇండి తరిమేయాలి అటువంటి ఆలోచనే లేదు. ఉన్న వాళ్ళందరినీ కలుపుకోపోవటానికి చేశాను. ఈరోజు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అదే అన్నాడు,
నీ ఓటోళ్ళు యాక్చువల్గా నాతో ఉన్నా, నా ఓటోళ్ళతో ఉన్నా కలిసి మీరు ఇచ్చేస్తామని. అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మీరు రండి, కేంద్రం నుంచి ఫండ్స్ దండిగా తేండి, నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను, ఇద్దరం కలిసి యాక్చువల్గా నెల్లూరు టౌన్ని, నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేస్తామని చెప్పడం ఇద్దరం అనుకున్నాం. ఆ విధంగా చేస్తూ ముందుకు పోతాం. సో ఇప్పుడు పవర్ సెంటర్లు ఆనం రామనారాయణ రెడ్డి వచ్చేసారు. గతంలో ఆ, పొంగూరు నారాయణ గారిది ఒక పవర్ సెంటర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిది ఒక పవర్ సెంటర్, అలాగే వేరే ఇతర నాయకులది ఒక పవర్ సెంటర్. ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చేసారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చేసారు, సోమిరెడ్డి ఉన్నారు, విపిఆర్ ఉన్నారు. చాలా పవర్ సెంటర్లు వచ్చేస్తాయి రేపు అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో. అంటే నేను ఎప్పుడు కూడా యాక్చువల్గా 2014-19 కూడా మీకు తెలుసో తెలీదు, మా నాయకుల ఇంటికి వెళ్ళిపోయేవాడిని ఎప్పుడైనా. ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వస్తానంటే ఆయనకు ఫోన్ చేసి ఆ ఇంటికాడ దిగేసి వచ్చాను. ఆయన కూడా అప్పట్లో ఒక పవర్ సెంటర్. చంద్రమోహన్ రెడ్డి గారికి అట్నే పోయేవాడిని. ఆ విధంగా మా నాయకుల ఇంటికి నేను డైరెక్ట్గా పోవటం నాకు అలవాటు. ఇప్పుడు కూడా మా ఇంటికి రండి మీతో మాట్లాడని అనలేదు. కాబట్టి నేను ఫ్యూచర్లో కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తాను. ఈరోజు పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అందరితో, ఇక్కడే కాదు 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న నాయకులందరితో కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేశాను. అసెంబ్లీలో కూడా అదే మెయింటైన్ చేశాను, కౌన్సిల్లో కూడా అదే మెయింటైన్ చేశాను, క్యాబినెట్లో ఉన్న కొలీగ్స్తో కూడా అలాంటి రిలేషన్ మెయింటైన్ చేశాను. వర్క్ చేయడం తప్పితే వేరేది ఆలోచించేవాడే కాదు. అలాగే సార్, స్ట్రైట్గా ఒక ఆన్సర్ చేయండి. మీరు టీడీపీ స్టేట్ సంబంధించి కూడా మీరు చాలా కీలకంగా ఉన్నారు. స్టేట్ పార్టీలంతా కూడా బ్యాకెండ్లో మొదటి నుంచి చేస్తున్నారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. మీరే చెప్పారు ట్రబుల్ షూటర్ అని. అయితే జిల్లా పార్టీకి దేనికి ప్రయారిటీ ఇస్తారు? స్టేట్ పార్టీకి ప్రయారిటీ ఇస్తారా, జిల్లా పార్టీకి ప్రయారిటీ ఇస్తారా? అంటే యాక్చువల్గా నాయకుడు ఏది చెప్తే చేయటం నాకు మొదటి నుంచి అలవాటు అండి. మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారు ఏ అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ చేయటం. ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి స్టేట్ పార్టీకి సంబంధించి ఏది ఆయన ఇచ్చినా అది ఖచ్చితంగా చేస్తూ, జిల్లాను కూడా, జిల్లాలో ఉన్నాం కాబట్టి జిల్లాని స్ట్రెంథన్ చేస్తూ, నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నెల్లూరు సిటీ యొక్క ప్రజలు 2,37,000 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా కంటెస్ట్ చేసి గెలిచేటప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరైతే గెలుస్తారో ఆ నాయకుడు తీసుకోవాలో అది తీసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే మీలాగే కొన్ని విద్యా సంస్థలు నడుపుతూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి. సో చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు మీడియా ముందుకు వచ్చి. అప్పట్లో డెవలప్ చేసినాము అని చెప్తున్నటువంటి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పార్కులు కావచ్చు, మీరేదైతే చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా కేవలం కమిషన్స్ కోసం చేశారు, అందులో పర్సంటేజ్ని పెంచారు, పార్టీ కొంత ఫండ్ను డైవర్ట్ చేశారు, దీన్ని ఎక్కువగా చెప్పుకుంటున్న ఆయన ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? దానికి ఆన్సర్ చేయగలరా? నెల్లూరు ప్రజల మీద చాలా భారాన్ని, అప్పును మోపారు అని అంటున్నారు. అంటే నెల్లూరు 2 ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని, అంటే రాబోయే 30 సంవత్సరాల్లో నెల్లూరు నగరం పాపులేషన్ ఎంత పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు సంగం బ్యారేజ్ని తీసుకొచ్చాం. సంగం బ్యారేజ్ ఎందుకు తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా రివర్ ఉంది, ఎండాకాలం అక్కడ నీళ్లు ఉండవు, కింద నుంచి డ్రా చేసినప్పుడు యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ వాటర్ రావట్లేదని సంగం బ్యారేజ్ అయితే 365 రోజులు స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది. అక్కడి నుంచి 550 కోట్లతో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. అంతేకాకుండా నెల్లూరులో వేసిన పైప్ లైన్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళకి వేసినాయి, అవన్నీ తుప్పు పెట్టి సిలింగ్ కూడా వస్తుంది. అందువల్ల మొత్తం రీప్లేస్తో యాక్చువల్గా 550 కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేశాం. అదేవిధంగా దోమలు లేని నెల్లూరు నగరం చేయాలి. ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు తిరిగా. నెల్లూరు అంటే దోమలనే చెప్తున్నారు. ఎక్కడికి పోయినా దోమ ఉండదు అక్కడ. ఏది దేశ విదేశ, దానికి కారణం స్టడీ చేశారు. వాళ్ళకి 100% అండర్ గ్రౌండ్ సివరేజ్. వర్షం వచ్చినప్పుడే రోడ్ల మీద పడ్డ నీళ్లు సైడ్ కెనాల్స్లో పోయి బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా మిగతా రోజుల్లో చుక్క నీళ్ళు ఉండదు కెనాల్స్లో, సైడ్ కెనాల్స్లో. సో అలాంటి ప్రాజెక్ట్ 550 కోట్లతో నెల్లూరు నగరాన్ని మొత్తాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ 2 ప్రాజెక్టులని హడ్కో లోన్లు తీసుకున్నాం. ఆ హడ్కో లోన్ కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నాం, ఫస్ట్ తీసుకొని ఆ 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేసాం. అయితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుతో నేను మాట్లాడాను, సార్ 1100 కోట్ల రూపాయలు నెల్లూరు ప్రజలు భరించలేరు రీపేమెంట్ చేయాలంటే వాళ్ళు ట్యాక్సులు పెంచాలా, ట్యాక్సులు పెంచితే వాళ్ళు లబోదిబు కొట్టుకుంటారు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వే బరీ చేసేట్టుగా చేయమంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి రాష్ట్ర బడ్జెట్లో పెట్టించాను. సో రీపేమెంట్స్ అంతా కూడా స్టేట్ గవర్నమెంటే చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టించాను, అసెంబ్లీలో అప్రూవ్ చేయించాను. ఓకే. కాబట్టి నెల్లూరు ప్రజల మీద పైసా బర్డన్ లేదు. దాన్ని వీళ్ళు కావాలి, అప్పుడే అనిల్ కుమార్ గారు కామెంట్ చేస్తే అప్పుడు క్లారిటీ ఇచ్చాను. కాబట్టి ఆ బర్డన్ అనేదే ఉండదు. సో అలాగే మీరు గెలిస్తే చాలా ఇళ్ళన్నీ కూడా బూజులు పట్టిపోయినాయి, టిట్కో ఇల్లంతా కూడా ఎక్కడా లేని విధంగా నెల్లూరు నగరంలో 1000 ఇళ్ళను మీరు తీసుకొచ్చారు. వెంటనే వాటిని మళ్ళీ అధికారంలోకి వచ్చాక, మీరు గెలిచాక
లబ్ధిదారులకు ఏమన్నా హామీ ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగానండి. నెల్లూరులో ప్రతి పేదవాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటమే నా ఫస్ట్ ప్రయారిటీ. ఏదైతే 43,000 కట్టావో అవన్నీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. కొన్ని డోర్లు తీసుకెళ్ళిపోయారు, విండోస్ తీసుకెళ్ళిపోయారు. అవన్నీ కంప్లీట్ చేయటం నెంబర్ 1. అవసరమైతే ఇంకొక 10,000, 20,000 కూడా మళ్ళీ శాంక్షన్ చేయించి అవి కూడా కంప్లీట్ చేయడం ఫస్ట్. నెక్స్ట్ దోమలు లేని నగరం చేయడానికి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలా, అది సెకండ్ 1. థర్డ్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చావో ఆ కనెక్షన్స్ కంప్లీట్ చేయడం. ఈ 3 మేజర్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు తీసుకుంటే నేను ఒక పేద కుటుంబంలో పుట్టా. నేను పుట్టి పెరిగిందంతా ఒక పూరి గుడిసె అరుణాచపురంలోనే. నేను చదివిన దాంట్లోనే ట్యూషన్లు స్టార్ట్ చేసింది అక్కడే. తర్వాత రేకులు కట్టుకున్నాం, తర్వాత బిల్డింగ్లు కట్టి డెవలప్ అయ్యాం. కాబట్టి పేదవాడి యొక్క బాధ నాకు తెలుసు. వర్షం వచ్చినప్పుడు పైనుంచి నీళ్లు కారుతుంటే పళ్ళాల్లో నీళ్ళు పెట్టి బయటకు పోసిన రోజులు ఉన్నాయి. అందుకని ప్రతి పేదవాడికి మంచి ఇల్లు ఉండాలనే దాంతో షీర్వాల్ టెక్నాలజీ తీసుకొచ్చాను. అందువల్ల ఖచ్చితంగా రాగానే ఫస్ట్ ప్రయారిటీ అది. సెకండ్ దోమలలే నెల్లూరు నగరం చేయటం. మూడోది వచ్చి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఏదైతే చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు, ఓపెన్ చేయటం, పార్కులు బ్యాలెన్స్ కంప్లీట్ చేయటం, వాటిని మెయింటైన్ చేయటం. నెక్లెస్ రోడ్, హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా నెల్లూరు నెక్లెస్ రోడ్ చేయాలని ఫేజ్ 1 చేసాం. ఫేజ్ 2, ఫేజ్ 3 చేయటం. ఇలా ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ చేసుకుంటూ పోవటం జరుగుతుంది. సో అమరావతి విషయానికి వస్తే మీరు అధికారంలోకి వచ్చాక అమరావతిని యాజ్ ఇట్ ఈస్గా రాజధానిగా కంటిన్యూ చేస్తారు. ఆల్మోస్ట్ కొంత పర్సంటేజ్ మాత్రమే మిగిలినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళాయి. వాటన్నిటిని కూడా ఎలా తిరిగి మీరు స్టార్ట్ చేస్తారు? అంటే అమరావతి రాజధాని అనేది యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినప్పుడు ఒకటి అన్నారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఆంధ్రప్రదేశ్ సిటీ కావాలా, అలా నిర్మించమన్నారు. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్లో ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో టాప్ 5లో ఒకరు. వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. 48,000 కోట్ల రూపాయలకి టెండర్లు ఇచ్చాం. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్స్ మెజారిటీ పూర్తి చేసాం. 3,800 ఇళ్ళు అధికారులకు కట్టాం. అయితే బ్యాలెన్స్ వర్క్స్ అన్నీ మరొక 2 సంవత్సరాల సమయం ఉంటే ప్రపంచంలో టాప్ 5 నగరాలు ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అంటే అయ్యింది. 2 ఏళ్ళు మీరు అధికారంలో కొనసాగుండి ఉంటాయి. ఈ పాటికి అమరావతి పూర్తి స్థాయిలో అయిపోయింది. ఖచ్చితంగా 2 ఏళ్ళు అండి. ఇప్పుడు కూడా చెప్తాను, ప్రభుత్వం రాగానే ఈసారి 3 ఏళ్ళు కావాల్సి వస్తుంది. ఎందుకంటే అదే 2 ఏళ్ళు అయితే అదే టెండర్లతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏ టెండర్లు అయితే డిస్కనెక్ట్ చేశారు ఇవి వాటిలన్నింటినీ స్టడీ చేసి, ఇప్పుడే మీరు అన్నారు దారబంధరాలను ఎత్తుకోపోయారు, కిటికీలు ఎత్తుకోపోయారు, అట్నే అక్కడ పాపం ఆ శాండ్ అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. వీటన్నిటి స్టడీ చేయడానికి ఒక 6 months పడుతుంది. 6 months పడుతుంది. సో లోకేష్ గారి దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర కూడా అలాంటి రెడ్ బుక్ లేదా రెడ్ అండ్ బ్లూ బుక్ లాంటివి ఏమైనా ఉన్నాయి? నేను లోకేష్ గారే యాక్చువల్గా ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరినీ యాక్చువల్గా ఆయనే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు, ప్రభుత్వం రాగానే మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా. అయితే మేము మైండ్లో పెట్టుకున్నాం కానీ ఎక్కడ రెడ్ బుక్ అనేది చేయలేదండి. సో విశాఖపట్నంలో ఇప్పటికే ఋషికొండలో బిల్డింగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చాక అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ బిల్డింగ్స్ మీరు ఏం చేయబోతున్నారు? అంటే యాక్చువల్గా ఎక్కడైనా మేజర్ సిటీస్లో ముఖ్యమంత్రి గారు లేదా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి కొంత ఉండాలి. ఇప్పుడైతే వైజాగ్లో మీటింగ్ అంటే నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీస్లో పెట్టేవాడిని. ఇతర మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళకి ఆఫీసులు ఉండవు, పెద్ద సిటీ కాబట్టి ఖచ్చితంగా ఏ బిల్డింగ్స్ అయితే ఉంటే ఆ బిల్డింగ్స్ అన్నిటినీ 100% ఉపయోగిస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రజావేదిక కొట్టేశాడు, అలా మేము కొట్టమండి. అది ప్రజల సొమ్ము. ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము. అదన్నీ బోల్టెడ్తో చేసింది, చక్కగా ఇప్పేసేసి వాటిని వేరే దగ్గర చేసి ఉండొచ్చు, కానీ కక్ష సాధింపుతో పగలగొట్టింది. అవన్నీ బోల్ట్స్ అండ్ నట్స్ చక్కగా ఇప్పి వాటిని వేరే దగ్గర ఫిట్ చేసుకొని ఉండొచ్చు, డిస్మాండిల్ చేసి ఇంకో చోట ఉండొచ్చు, కానీ చేయలేదు. ఆయనకి ఆ విషయం లేదు. కానీ మేము అలా కాదు, ఏ బిల్డింగ్లు అయితే కట్టారో ప్రభుత్వం ప్రజల సొమ్ము, అది ప్రతి పైసా ఉపయోగపడేటట్టుగా ఏదైతే మంత్రులు వాళ్ళ రివ్యూలకి వాటికి ఏది కావాలో దానికి 100% ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఆ బిల్డింగ్స్ అయితే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్కే వాడతారు, గవర్నమెంట్ వాడతాం. అంతేగాని టూరిజం ప్రజా అవసరాలకి మాత్రమే వాడతాము. ప్రజల సొమ్ము, అది ప్రజా అవసరాలు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, దేనికైతే కావాలో దానికి వాడటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు జిల్లా స్థాయికి వస్తే, ఇప్పుడు జిల్లాలో చాలామంది వైసీపీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, 10కి 10 మళ్ళీ తిరిగి మేము గెలుస్తామని చెప్తున్నారు. వాస్తవంగా
మీరు చెప్పండి, 10 గెలుస్తామని మీరు చెప్పారు. ఓవరాల్గా స్టేట్ వైడ్ 175 నియోజకవర్గాల్లో మీ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, జనసేనకి ఎన్ని రాబోతున్నాయి, బీజేపీకి ఎన్ని రాబోతున్నాయి, అధికారంలోకి రావడానికి మీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఖచ్చితంగా అండి, కూటమికి 160 ప్లస్ వస్తాయి, 160 ప్లస్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా మీరు చూసారో లేదు, కర్ణాటక ఎలక్షన్ జరిగే ఒక 6 నెలల ముందు ఇంతకంటే చాలా తక్కువ ఏది గవర్నమెంట్ మారుతుందని, కానీ ఇంత భయంకరంగా లేదు. అదే తెలంగాణ కూడా 4 నెలల ముందు అదే విధంగా ఉండింది. అట్లే ఢిల్లీ కూడా అట్లే ఉండింది యాక్చువల్గా. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా భయంకరం. ఎక్కడ పట్టినా నెగటివ్ టాక్ తప్పితే ఉన్న గవర్నమెంట్ మీద ఏం లేదు. ఎక్కడ పట్టినా నెగటివ్ టాక్. కాబట్టి ఖచ్చితంగా ఈ నెగటివ్ టాక్ వల్ల ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తే అరాచకం చేస్తుంది, ఇంకా బతకలేము, ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాలని వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్లు అందరూ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతున్నారు. ఏది గవర్నమెంట్ కానీ వస్తే. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రావు, కనుచూపులు రావు. ఎందుకంటే నేను చాలా పేదలు ఇల్లు తిరిగా, సర్వేపల్లి కెనాల్ తిరిగా, పెన్నా రివర్ కట్ట తిరిగాను, యాక్చువల్గా జాఫర్ కెనాల్ తిరిగా, అనేక హరిజన వాళ్ళు తిరిగా. ఎక్కడికి పోయినా పేదలు నిరుపేదలు. మా వాడు బీటెక్ చదివాడండి, ఎంఎస్సీ చదివాడు, ఉద్యోగం లేదు, మీరు వస్తే మాకు ఫస్ట్ ఉద్యోగాలు వచ్చేది చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా కోరుకున్నదే. ఎంప్లాయీస్ ఆర్ టోటల్ ఎగనెస్ట్, ఒక్కరు కూడా హ్యాపీ కాదు. పోలీసు వాళ్ళు ఎగనెస్ట్, భయానికి చేస్తున్నారు వాళ్ళు, రైతులు ఎగనెస్ట్. సో ఏ వర్గం సాటిస్ఫై లేనప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ సీట్లతో ఈ ఫామ్ చేస్తారు. సో మీరు చెప్తున్నారు రాబోయేటువంటి 3 సంవత్సరాల్లోనే అమరావతి రాజధాని పూర్తయిపోతుందని మీరు అంటున్నారు. సో మళ్ళీ పురపాలక శాఖ మంత్రిగా నారాయణ గారే ఉండబోతున్నారు అనుకోవచ్చా? అంటే అది మా యొక్క కాబోయే ముఖ్యమంత్రి గారి యొక్క ఇష్టం అండి. ఆయన ఏ శాఖ ఇస్తే ఆ శాఖ చేస్తాము, లేకపోయినా పార్టీకి కావాల్సిన పార్టీకైనా సర్వీస్ చేస్తాం. దేనికైనా సిద్ధం అంటారు. దేనికైనా సిద్ధం. సో అదే విధంగా చూస్తే నెల్లూరులో పార్టీ విషయానికి వస్తే మీరు పార్టీ నాయకత్వంతో పాటుగా ఎన్ టీమ్ అనేటువంటి ఒక స్పెషల్గా ఒక టీంని పెట్టారు. వాళ్ళకి పార్టీ లీడర్స్కి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనేటువంటి వ్యాఖ్యలు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అది నిజమే అంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటేనండి, నెల్లూరులో యాక్చువల్గా పార్టీ సిద్ధాంతంలో బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అనేవాడు ఉన్నారండి. అయితే వాళ్ళందరూ వర్క్ చేసే వర్క్ని మానిటరింగ్ చేయడానికి మేము కొంతమందిని తీసుకొని ఎన్ టీమ్ అని పేరు పెట్టాం. వాళ్ళు కూడా పార్టీ వాళ్ళే. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళే. వాళ్ళు పార్టీ వాళ్ళే. కానీ మీరు కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అంటే ఈ మిగతా వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఒక విజిలెన్స్ లాగా యాక్చువల్గా పెట్టాం. అది ఉన్న వాళ్ళకి బిగినింగ్లో కొద్దిగా బాధగానే ఉండింది, ఎందుకంటే మా మీద ఇంకొకరిని పెట్టి చేయటం. అదేవిధంగా మహిళా టీం అని ఉంది, యూత్ అని ఉంది. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతంలోనే 21 అఫిలియేటెడ్ బాడీస్ ఉన్నాయి. ఈ మహిళా టీం అని పెట్టాను, అది కొత్త కదా, ఆల్రెడీ ఉండేదే. అంటే యూత్ అని పెట్టాను, అది కూడా కొత్తది ఉండేది కాదు. బిగినింగ్లో ఫస్ట్ ఒక 15 రోజులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఈరోజు వాళ్ళ వల్లనే మాకు ఉపయోగం. అంటే వాళ్ళందరూ కొద్దిగా టెక్నికల్గా నాలెడ్జ్ వచ్చినాడు, కొద్దిగా చదువుకున్న కుర్రాడు పెట్టాం. సో ఎప్పుడైతే టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నారో ఎవ్రీబడి ఈజ్ నౌ హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు కావాలంటున్నారు, వాళ్ళు వీళ్ళే తీసుకొని ముందుకు పోతున్నారు. నారాయణ గారు ఒక టీచర్గా సంతోషపడతారా, లేదంటే ఒక రాజకీయ నాయకుడిగా సంతోషమైన జీవితాన్ని గడిపారనుకుంటారు? అంటే ఇక్కడ 2 రకాలండి. టీచర్గా ఉండే సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే ఆ పిల్లవాడికి మనం చదువు చెప్పడం కానీ, వాడు వచ్చి అడగటం కానీ, యాక్చువల్గా వాడు కొద్దిగా ఉన్నత స్థితికి పోయినప్పుడు మనమే ఫీల్ అవుతాం. ఎందుకంటే మేమే ఫీల్ అయ్యామండి, అబ్బా నేనే రీచ్ అయినట్టు. అట్లా అది ఒక టైప్ ఆఫ్ ఆనందం, ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ యాంగిల్లో సర్వీస్ చేయగలం. అక్కడ ఒక స్టూడెంట్ చదువు అని డెవలప్ చేయడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే 2000 స్కూల్స్ ఉన్నాయి. ఆ 2000 స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టింది నేనే, జీవో ఇచ్చింది. ఈ గవర్నమెంట్ కాదు, ఫస్ట్ నేనే ఇచ్చింది జీవో. అదేవిధంగా 2000 స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అంతేకాకుండా ఎడ్యుకేషనే కాకుండా అనేక యాంగిల్లో పేదలకు ఇల్లు కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, ఇట్లా అనేక యాంగిల్లో యాక్చువల్గా చేయడానికి ఇది ఒక సాటిస్ఫాక్షన్. అదొక సాటిస్ఫాక్షన్, ఇదొక సాటిస్ఫాక్షన్. కానీ ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది జీవితంలో ఏదంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా స్టూడెంట్కి ఏమవుతుందంటే యాక్చువల్గా ఏంటంటే అది లిమిటెడ్ ఏరియానండి, అంటే నెంబరు లిమిటెడ్. ఇది వచ్చి రాష్ట్రం మొత్తంలో యాక్చువల్గా ఉండేది, అందువల్ల దానికదే దీనికిదే. అంతేనంటారా? అలాగే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి చాలామంది నాయకులు నెల్లూరు సిటీలో కావచ్చు, జిల్లాలో, వీరందరికీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాక, మీరు మళ్ళీ మంత్రి అయ్యాక వాళ్ళని అకామిడేట్ చేయడం కానీ, లేదంటే కొన్ని కీలకమైనటువంటి పోస్టులు ఇప్పించడంలో కానీ ఏదన్నా హామీ ఏమన్నా ఇవ్వబోతున్నారా? అంటే ఒకటేనండి, నేను అందరి నాయకులు ఒకటే చెప్తున్నాను, మీరు అందరూ కష్టపడి వర్క్ చేయండి.
ఎవరెవరు వర్క్ చేస్తున్నారో నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా, స్టడీ చేస్తున్నాను. ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళందరూ కూడా పార్టీలో సముచిత స్థానం ఏర్పాటు చేయడం జరుగుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా గెలవబోతున్నారన్న ధీమా మీలో కనిపిస్తుంది. ఎంత మెజారిటీతో లాస్ట్ టైం చెప్పారో ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఆ మెజారిటీ తర్వాతనే మేము కూడా వచ్చి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. సో మరొక్కసారి మాకు టైంని కేటాయించినందుకు నారాయణ గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేయాలని సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మీ వంతు పాత్ర కూడా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.